హాయ్ హలో ఐమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి. మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా నేటి రోజుల్లో ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని గుర్తించి దాని గురించి అవేర్నెస్ అనేది కలిగజేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే అవేర్నెస్ అనేది ఉండకపోతే దానివల్ల ఈ క్యాన్సర్ రోగులు అనేవాళ్ళు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఏంటంటే నిర్లక్ష్య ధోరణిలో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు తొందరగా పట్టించుకోరు. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా పట్టించుకోరు. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది మహిళల్లో తీసుకురావటం చాలా ముఖ్యం. మామూలుగా దీన్ని తొందరగా గుర్తిస్తే గనక దీన్ని నివారించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలా గుర్తించాలి, ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది, తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్త పడాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. మామూలుగా ఏంటంటే 30 ఏళ్ల కంటే ముందు రేడియేషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఆడవాళ్ళలో. అంతేకాకుండా BRCA జీన్ అని ఉంటుందన్నమాట. ఆ జీన్ ఉన్న వాళ్ళకి, తర్వాత బ్రెస్ట్లో ఏమైనా కణుతులు, గడ్డలు జనరల్గా ఎక్కువగా కనబడే వాళ్ళకి ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక నియర్ రిలేటివ్స్కి, దగ్గర సంబంధికులకి అనమాట, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కనుక వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని పరీక్షలు, ఈ జీన్ పరీక్షలు అవి చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు. సో దీన్ని గుర్తించడానికి ఏం చేయాలంటే 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా సంవత్సరంకి ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో ఇంపార్టెంట్ ఏంటంటే మ్యామోగ్రామ్ అనేది, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అనేది, ఇవి చేయించుకోవాలన్నమాట. అవసరమైతే ఏదైనా అనుమానాస్పదంగా లాగా ఉంటే MRI బ్రెస్ట్ కూడా అవసరమైతే చేయించుకోవాలి. సో ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలిన దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఎర్లీ స్టేజ్లో వాడే మందులు ఉంటాయి, అవి వాడుకుంటే ఈ క్యాన్సర్ నివారణకి ఉపయోగపడతాయి. మరి 3 రకాలుగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే రిస్క్ ఉన్న వాళ్ళకి, ఈ రిస్క్ ఉందని తెలిసాక ఏంటంటే ఫస్ట్ది ఒకటి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. జీవన శైలిలో మార్పులు చేసుకోవటం అంటే ఏంటి? తినే ఆహారంలో ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు, తర్వాత ఎక్కువగా కొవ్వు లేని ఆహార పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించేయాలన్నమాట. ఆ విధంగా ఆహారం అనేది తీసుకోవాలి. అంతేకాకుండా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి. ఈ 2 జీవన శైలిలో మార్పులు తెచ్చుకుంటే కనుక కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా రెండోది ఏంటంటే ఇందాక చెప్పినట్టు కొన్ని మందులు ఉంటాయి. ఆ మందులు వాడటం ద్వారా ఈ రిస్క్ని ముందే తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేటప్పటికి బాగా స్ట్రాంగ్గా జీన్ కనుక ఉంటే కనుక, ఫ్యామిలీలో బాగా స్ట్రాంగ్ జీన్స్ ఉంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుంది అనేది తేలితే కనుక వాళ్ళకి బ్రెస్ట్ కణజాలం అనేది ముందే తొలగించేస్తారనమాట. అలా తొలగిస్తే కూడా వాళ్ళకి ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. సో ఈ 3 పద్ధతుల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ముందు గుర్తించడం, తర్వాత వీటిలో ఇవన్నీ అమలు చేయడం ద్వారా 30% బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించవచ్చు. మరి అదండి ఇవాళ ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.